తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కళ్ళను ఎలా కాపాడుకోవాలి మనం స్టాక్ ట్రేడింగ్ చేసేటప్పుడు అనేది ఈ వీడియోలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం కళ్ళకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, మనం ఎక్కువ ట్రేడింగ్ చేస్తూ సిస్టమ్ మీదకు గడుపుతూ ఉంటాం, అలాంటప్పుడు ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయాలి, ఎలాంటి మెలకువలు తీసుకున్నట్లయితే మనము కొన్ని ఎఫెక్ట్స్ నుంచి కళ్ళకు మంచిగా చూసుకోగలం, కన్ను చూపును మనం పోగొట్టుకోకుండా ఉండగలం అనే ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకుంటాం. ముందుగా ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, చాలామంది ట్రేడర్స్ వాళ్ళ కంటి చూపును పోగొట్టుకుంటుంటారు. ఎందుకంటే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఎవ్రీ 4 సెకండ్స్ 2 సెకండ్స్కు ప్రైజెస్ అనేటివి చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అది కూడా ఆ ప్రైజెస్ అనేటివి రెడ్ కలర్లోను, బ్లాక్ కలర్లోను ఇలా కలర్స్లో ఉండడం వల్ల మన కన్ను మీద వాటి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, దాంతోపాటు ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా వీడియో గేమ్స్ ఆడేటప్పుడు కానీ, ఇలాంటి స్టాక్ మార్కెట్ వంటివి చూసేటప్పుడు కానీ మన కన్ను అనేది, మన మనసు అనేది మర్చిపోతుంది. మన కన్నుకు రెస్ట్ ఇవ్వడం అనేది మర్చిపోతుంది. కన్ను బొమ్మలో ఆర్పడం అనేది మనం పూర్తిగా మర్చిపోతాం. అప్పుడు కన్ను అనేది స్ట్రైన్గా ఫీల్ అయ్యి మనకు కళ్ళలో నుంచి నీళ్ళు రావడం కానీ ఇలాంటివి జరగడం చాలాసార్లు చూస్తుంటాం. ఈ కారణంగా మనం కంటి చూపును కోల్పోతుంటాం. అందుకే ఈ వీడియో నేను చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ దీనిలో ఉన్నటువంటి వాటిని పాటించి మీ కన్ను చూపును పోగొట్టుకోకుండా జాగ్రత్తలు వ్యవహరించండి. మనం సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు ఎట్లా యూజ్ చేయాలనేది ఇక్కడ నేను చెప్తాను. ఓకేనా, మనం ఎప్పుడైనా డార్క్ రూమ్లో మన సిస్టమ్ను ఉంచకూడదు. మన సిస్టమ్ను డార్క్ రూమ్లో ఉంచినట్లయితే మనకు ఇంపాక్ట్ అనేది హెవీగా ఉంటుంది. చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేది మన మీద ఉంటుంది. కాబట్టి డార్క్ రూమ్లో ఎప్పుడు ఉంచకూడదు. ఇన్ కేస్ మీ రూమ్లో లైటింగ్ లేదు అనుకుంటే మీరు మీ బ్యాక్ సైడ్న ఒక లైట్ను ఏర్పాటు చేసుకోండి. ఆ లైట్ యొక్క ఫోకస్ వచ్చేసి మానిటర్ మీద పడేటట్లు చూసుకోండి. అలాంటప్పుడు మీకు ఆ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు దీని నుంచి మీ రెటినాను, మీ కన్నును సేవ్ చేసుకోవడానికి వీలుంటుంది. దాంతోపాటు మీరు ఎక్కువ స్క్రిప్ట్స్ యాడ్ చేసుకోకూడదు. ఎక్కువ స్క్రిప్ట్స్ యాడ్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఎక్కువ స్ట్రైన్ అనేది వస్తుంది. ప్లస్ వాటన్నింటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీ కంటికి చాలా అపాయం అనేది కలుగుతుంది. కాబట్టి మీరు ఒక 3 లేకుంటే 4 స్క్రిప్ట్స్ మాత్రమే యాడ్ చేసుకోండి. మీకు 2-3 పేజీల్లాగా డిఫరెంట్ ట్యాబ్స్ అని 4-5 ట్యాబ్స్ ప్రతి ట్రేడింగ్ కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి దాంట్లో మీరు ఒక 3 స్టాక్స్ కానీ 4 స్టాక్స్ కానీ ప్రతి వాటిలో మీరు చేసుకోండి. అలాంటప్పుడు మీకు చాలా బెనిఫిట్గా, మీకు కూడా స్ట్రైన్ కాకుండా ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే, మనం ఇప్పుడు ఒక మానిటర్ను బై చేసినప్పుడు అది ఒక మంచి క్వాలిటీ మానిటర్ను బై చేయండి. దాంతోపాటు మీ సెట్టింగ్స్ అనేటివి చేంజ్ చేసుకోండి. మీ సెట్టింగ్స్, ఈ బ్రైట్నెస్ సెట్టింగ్స్ అనేటివి 70 to 75లో పెట్టడానికి ట్రై చేయండి. మరి ఎక్కువ పెట్టినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఈ కిరణాలు అనేటివి వచ్చి మన కంటి మీద పడి మన కన్ను దెబ్బతీసేదానికి అవకాశం ఉంది. దాంతోపాటు మనం ఈ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మీరు కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయగలిగినట్లయితే, అంటే ఒక 2000 నుంచి 3000 వరకు ఇన్వెస్ట్ చేయగలిగినట్లయితే యాంటీ గ్లేర్ అనే గ్లాసెస్ మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఆ యాంటీ గ్లేర్ గ్లాసెస్ను మనం యూజ్ చేసినట్లయితే, మనకు సైట్ లేకపోయినప్పటికీ మనం యూజ్ చేసినట్లయితే మనకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. మన ఐసైట్ అనేది తగ్గడానికి స్కోప్ అనేది ఉండదు. దాంతోపాటు ఇంకా నేను కొన్ని చూపిస్తాను. అంత ఇన్వెస్ట్మెంట్ మేము చేయలేము అని అనే వాళ్ళకి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మేము చేయలేము అనే వాళ్ళకి ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళేసి ల్యాప్టాప్ స్క్రీన్ గార్డ్ యాంటీ గ్లేర్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే మీకు 200 నుంచి ఒక 1000 రూపాయల లోపల మీకు దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు మంచి తీసుకోండి. ఒక 300 నుంచి 400 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి యాంటీ గ్లేర్స్ అనేవి వస్తాయి మనకు. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇలాంటివి దొరుకుతాయి. కాబట్టి
మీరు ఇలాంటి యాంటీ గ్లేర్ స్క్రీన్ ప్రొటెక్టర్ తీసుకొని మీ స్క్రీన్ మీద యూజ్ చేసినట్లయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మనకు కూడా ఈ కన్ను అనేది సేవ్ చేసుకోగలం. కన్నుకు మంచి ఎఫెక్ట్ అనేది, ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటిది యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు యాంటీ గ్లేర్ స్పెక్ట్స్ మనకు దొరుకుతాయి. కాబట్టి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు యాంటీ గ్లేర్ తీసుకోవచ్చు. ఇది 2000 నుంచి 2500 వరకు మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి యాంటీ గ్లేర్స్ అనేది మనకు వస్తాయి. కాబట్టి మీరు సిస్టమ్ మీద ఎప్పుడైతే యూజ్ కూర్చుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటివి ప్రిఫర్ చేయండి. ఆ తర్వాత మనం కూర్చుండే పొజిషన్ అనేది ఈ విధంగా ఉండాలి. ఒక మానిటర్ను మన ముందు పెట్టుకున్నప్పుడు మన కంటి చూపు ఉంటుంది కదా, ఆ కంటి చూపు లెవెల్కి పైన ఈ మానిటర్ అనేది ఉండాలి ఎప్పుడు కూడా. దాంతోపాటు మనం ఎప్పుడు 40 degrees యాంగిల్లోనే చూడాలి మానిటర్ను. ఓకేనా? ఇది పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ మన బ్యాక్ సైడ్ లైట్ మాత్రం కంపల్సరీగా మీరు పెట్టుకున్నట్లయితే మీ ఐని చాలా వరకు మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇంకా మనము మంచి ఫ్రూట్స్, మంచి ఎగ్స్, ఇలాంటి ప్రోటీన్స్ ఉండే ఫుడ్ను తీసుకోవడం వల్ల కూడా మనము మన కన్నును కాపాడుకోవడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా క్యారెట్ తినడము, మంచి హెల్తీ ఫుడ్స్ తీసుకోవడము, మీరు వెజిటేరియన్స్ అయితే వెజ్లో కూడా మంచి ఫ్రూట్స్ మనం తీసుకున్నట్లయితే మనకు డబ్బు కన్నా ఈ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము మన కంటిని చాలా వరకు కాపాడుకోవాలి. కాబట్టి మీరు ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి సూచనలు పాటించి మీ కంటిని సేవ్ చేసుకోండి. దాంతో మనము లైఫ్ లాంగ్ కూడా మంచిగా సర్వైవ్ అయ్యేదానికి ఉంటుంది. డబ్బు లేకున్నా సరే ఎలాగో సర్వైవ్ కావచ్చు, కానీ మనము కంచూపు అనేది లేకుంటే అసలు ఊహించలేము ఎంత దారుణంగా ఉంటుందో. కాబట్టి ఈ కరెంట్ సమాజంలో చూసినట్లయితే ఇప్పుడు చాలామందికి ఐ సమస్య అనేది బాధపడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ టెక్నాలజీ రంగంలో ఎక్కువగా మానిటర్స్ యూజ్ చేయడము, ఎక్కువ సెల్ ఫోన్స్ యూజ్ చేయడము, అది కూడా సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడము, సరైన ఫుడ్ నాణ్యత లోపించినటువంటి ఫుడ్ తీసుకోవడం వలన మనకు చాలా వరకు ఇలాంటి జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఇలాంటివి పాటించండి. దాంతోపాటు మనం ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి కంటికి అంటే, మనం సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు కనీసం ఒక 5 minutesకి 10 minutes కానీ 30 minutes ఒకసారి అట్లీస్ట్ మనం ఒకసారి లేచి చుట్టుపక్కల సరౌండింగ్స్ అంటే ఒక 10 meters దూరాన్ని చూసి తిరిగి కూర్చోవాలి. ఒక 2-3 times, అంటే ఒక 30 seconds అట్లా చూసి మరి తిరిగి మీ వర్క్ను కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, మీరు సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఇలాంటి చేయడం వల్ల మీకు చాలా వరకు స్ట్రైన్ అనేది తగ్గుతుంది, కంటికి నొప్పి అనేది తగ్గుతుంది. ఇంకా మీకు వీకెండ్స్ దొరికినట్లయితే వీకెండ్స్లో ఒక పార్క్ కానీ ఒక చిన్న ఫారెస్ట్ ఏరియాకి కానీ వెళ్ళి పచ్చగా ఉన్నటువంటి ప్రకృతిని మీరు దూరం నుంచి చూస్తూ గడిపినట్లయితే మీ కంటి చూపు అనేది పెరగడానికి చాలా వరకు స్కోప్ ఉంది. ఎందుకంటే నేను ఒక 10 years నుంచి ఈ సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాను. ఇలాంటి మంచి ఐడియాను నేను ఎప్పుడైతే మా ఊరు వెళ్తానో అప్పుడు నేను ఇలా తోటలో కూర్చొని చూడడం, పచ్చని చెట్ల గల్లా చూడడం, ఇలాంటి చేయడం వల్ల కంటి చూపు అనేది చాలా వరకు పెరుగుతుంది, మెరుగవుతుంది. కాబట్టి ప్రకృతి నుంచి మనము ఇలాంటి దాన్ని ఆస్వాదించేదానికి, పొందేదానికి స్కోప్ ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రకృతిని చూస్తూ ఇలా ప్రకృతి సిద్ధమైనటువంటి మంచి ప్రోడక్ట్స్ని తింటూ ఉన్నట్లయితే మనం మంచిగా మన ఐ కాంటాక్ట్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ ట్రేడర్స్ వచ్చేసి ఎక్కువ సిస్టమ్ మీద కూర్చోవడం వలన ఈ కలర్స్ను ఎక్కువ బ్లింక్ అయ్యే కలర్స్ని చూడడం వలన చాలా వరకు ఇంపాక్ట్ అయిపోతుంటారు. ఓకేనా? టెన్షన్స్ అన్నీ ఉంటాయి, కానీ మనం వీటిని కంట్రోల్ చేసుకుంటూ మన ఐస్ని కాపాడుకోవడం చాలా వరకు అవసరం. ఇలా మీరు ఈ ట్రీస్ను, ఇలాంటి మొక్కలను పెంచడం, ఇలాంటివి చేయడం వలన మీకు మంచి వాతావరణం మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. దాంతోపాటు ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.
టెక్నాలజీ మీద వర్క్ చేసే వాళ్ళకి కానీ, మన స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి కానీ అందరికీ కూడా ఈ వీడియోను స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు కోల్పోతారో ఆ పవర్ అనేది తగ్గుతుందో, ఐ పవర్, అప్పుడు చాలా బాధపడతారు. బాధపడినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి మనం ముందుగానే ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడినట్లయితే మనకు చాలా వరకు మంచిగా బెనిఫిట్ అనేది ఉంటుంది. మీకు ఈ వీడియో చూసినందుకు చాలా వరకు ధన్యవాదాలు. దాంతోపాటు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. దాంతోపాటు మన స్టాక్ మార్కెట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.